పరీక్షితుడు ధర్మనిష్ఠుడైన రాజు. అతని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కాని ఒకరోజు ఒక చిన్న సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక సాయంత్రం పరీక్షితుడు వేటకి వెళ్లి అడవుల్లో అలసిపోయాడు. అతనికి దాహం వేసింది. అందులోంచి ఓ ఆశ్రమం కనిపించింది. అక్కడ ఓ మహర్షి తపస్సులో లీనమై ఉన్నాడు. ఆయన పేరు శమీక మహర్షి. పరీక్షితుడు వచ్చి నీళ్లు అడిగాడు. కాని మహర్షి మౌనంగా ధ్యానంలో ఉండిపోయాడు, స్పందించలేదు. ఈ వ్యవహారం పరీక్షితునికి అవమానంగా అనిపించింది. ఇతని గర్వం కొంచెం తగ్గించాలి అని అనుకున్న పరీక్షితుడు దగ్గర్లో పడి ఉన్న ఒక చచ్చిన పామును మహర్షి మెడకు ఉంగరంలా వేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ శమీక మహర్షికి శృంగి అనే కుమారుడు ఉండేవాడు. అతను కూడా గొప్ప ఋషిపుత్రుడు. స్నానము నుంచి తిరిగి వచ్చిన అతను తండ్రిని ఆ స్థితిలో చూసి భయపడ్డాడు. ఎవరైనా రాజులు మా తపస్సును అవమానిస్తున్నారా? పాపం! పితామహుడు ఏమీ బాధ్యత లేని రాజును ఆశ్రయించాడు అనుకుంటాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. అక్కడే తాను కోపంతో శాపం ఇచ్చాడు. ఆ రాజు పరీక్షితుడు 7వ రోజున తక్షక అనే పామురాజు విషంతో మరణిస్తాడు. తండ్రి ధ్యానంలో నుండి లేచి విషయం తెలుసుకున్నాడు. కొడుకు శాపాన్ని విని దుఃఖిస్తూ అన్నాడు, ఓ శృంగి! నీవు తండ్రిగా ఉన్నవాడిని కాదు, పరిపూర్ణ జ్ఞానమున్న రాజును శపించావు. ఆయన కేవలం అలసిపోయి నీళ్లు అడిగాడు. ఇది క్షమించదగిన తప్పు. నీ కోపం పెద్ద దుష్పరిణామానికే దారితీస్తుంది. శాపం విన్న పరీక్షితుడు గంభీరంగా ఆ శిక్షను అంగీకరించాడు. వెంటనే తన రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి గంగా నదీ తీరానికి వెళ్లి కఠోర దీక్ష చేస్తాడు. పరీక్షితుడు శాపగ్రస్తుడై అతనికి 7వ రోజు వచ్చింది. ఆ సమయంలో గొప్ప ఋషి శ్రీ సుఖముని అతని వద్దకు వచ్చాడు. పరీక్షితుడు ఆ మహాత్ముడిని నమస్కరించి అడిగాడు, ఓ మహర్షి! నేను మరణానికి సమీపిస్తున్నాను. ఇప్పుడు నాకు చెప్తారా, నేను ఏం చేయాలి? ఏ దేవుని పూజించాలి? ఏం వినాలి? జీవితం యొక్క పరమార్థం ఏమిటి? శుకుడు చిరునవ్వుతో చూడగానే అన్నాడు, ఓ రాజా, నీకు గొప్ప అదృష్టం. నువ్వు చివరి రోజుల్లో భగవంతుని గురించిన ఆలోచనతో జీవితం ముగించాలనుకుంటున్నావు. ఇది ముక్తికి ఒక యోగి పరమాత్మ శరణు వెళ్లాలంటే తన శరీరాన్నే దేవాలయంగా భావించాలి. మానసికంగా హృదయంలో శ్రీహరిని ప్రతిష్ఠించి అతనిపై ధ్యానం చేస్తూ జీవించాలి. ఆ యోగి శరీరానికి కవాటాలు పెట్టి ఆత్మను మధ్యలో నిలిపి ఓ నారాయణ అంటూ శ్వాస ఆపి భగవంతుని ధ్యానిస్తాడు. ఆ ధ్యానం ద్వారా అతను జన్మ మరణ చక్రం నుంచి బయటపడతాడు. ఇలా సుఖ మహర్షి అతనికి భాగవతం వాక్యాలను వినిపించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.